మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి 2026 జూలై నెల ఏ విధంగా ఉండబోతుంది? ప్లస్లు మైనస్లు ఏంటి? అదృష్టం వరిస్తుంది అంటారా, లేదంటే ఇబ్బందికర పరిస్థితులే ఉండబోతున్నాయి అంటారా? ఏం చెప్తారు వీళ్ళ గురించి? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. కన్య రాశి యోగదాయకమైన రాశిగా చెప్పవచ్చు. కన్య రాశికి ఆధిపత్యాన్ని వహించింది బుధుడు. బుధుడు ఉన్న స్థానము కర్కాటక రాశిలోనే ఉన్నాడు. అయితే కన్య రాశి యొక్క యోగదాయకమైన స్థితిగతులు పొందుతున్నారు అంటే మనం గతంలోనే చెప్పుకున్నాం. బుధుడు విద్యావేత్త, వ్యాపారవేత్త, తెలివితేటలు, ప్రేమ సంబంధమైనటువంటి అన్నీ కూడా ఉన్నాయి. 8 రకాల యోగాలు ఇవ్వాల్సిన వాడు. ముందుగా విద్యార్థుల గురించి నేను మాట్లాడుతున్నాను. విద్యార్థుల యొక్క ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ప్రేమలో ఉన్న విద్యార్థులు ఎవరు ఉన్నా సరే జాగరూకతను వహించండి. ఈ యొక్క విద్యార్థులు ప్రేమలో విఫలము చెంది ప్రేమించిన ప్రేయసే ఎదురు తిరిగి మీ మీద కేసు పెట్టే విధానం వస్తుంది. మధ్యన సంఘటనలు కూడా చూస్తున్నాం. కేసులేమో కానీ డైరెక్ట్గా చంపేస్తున్నారు. ఆడవారి ఒకనొక సమయంలో ఆడవారికి రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు మగవారికి ఇవ్వాల్సి వస్తుంది. బ్లూటిల్లోనే పడేశారు ఒక అతన్ని. మొన్న రాజస్థాన్లో ఒక అబ్బాయిని అపర కోటీశ్వరుండి ప్రేమించడానికి పెళ్లి చేస్తున్నానని చెప్పేసి పై నుంచి శిఖరం నుంచి తోసి చంపేసింది. కన్యరాశి ముందు ముందు కూడా పరిస్థితులు ఈ విధంగానే దారుణంగా ఉండబోతున్నాయి అంటారు. ఈ కన్యారాశిలో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ జాగరూకతను వహించండి. ప్రేమ వ్యవహారంలో ఈ మాసంలోని ఎవరిని ఎవరు నమ్మవద్దు. నమ్మడానికి ఆస్కారం లేదు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ కన్యరాశి వారు విద్యా ఆధిక్యతలు కలిగి ఉండి ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ప్రేమ వ్యవహారంలో చిక్కి ఎదరికి వెళితే నష్టాన్ని చవి చూడడం అనేది 100% నిజం. ఈ ప్రేమికులే పెళ్లి వ్యవహారంలో పెద్దల దగ్గరికి వెళ్ళి అడగటం, ఇది చేస్తే ప్రేమికులే ప్రేమించుకున్నారండి, పెద్దల దగ్గరికి వెళ్ళి వివాహం చేయమని చెప్పేసి అంటే అది ప్రేమ వివాహం అవ్వదు, అరేంజ్బుల్ మ్యారేజ్ అవుతుంది. మళ్ళా అటువంటి విధానం వస్తుంది. కానీ ఏది ఏమైనా ఈ మాసం యందు వివాహాలకేమి ముహూర్తాలు లేవు. తొందరపడిన అవసరం లేదు. యోగదాయకమైన స్థితిగతులు కాదు. వచ్చేది ఆషాఢ మాసం, అప్పుడు ముహూర్తాలు లేవు వివాహం. కానీ ఈ ప్రేమ విధానంలో ఉన్న వాళ్ళకు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా. పిక్నిక్లని, అదని ఇదని, ఇంకోటని ఏదో జరుగుతున్నాయి కదా, చాటు వ్యవహారాలు. ఆ వ్యవహారాలు జరిగినప్పుడు వీళ్ళు నష్టపోతారు. చంపేయడమే జరుగుతుందని చెప్పేసి అనుకుంటే చంపడం దాకా నల్లక్కర్లేదు. ఒక కేసు పడేస్తే ఆ కేసులు ఇరుక్కుంటాడు. అటువంటి విధానాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పటి నుంచో ఈ కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమైనా ఉపశమనం లభిస్తుంది అంటారా? ఈ యొక్క ప్రేమ విధానములో కోర్టు కేసులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారంటే విడిపోతారు. ప్రేమ విధానంలోని ఒక 10 సంవత్సరాల క్రితం ఏదో పెళ్లి చేసుకున్నారు, 3 సంవత్సరాల క్రితం కోర్టులో కేసు వేసుకున్నారు, అది నడుస్తూ ఉంది. అంతంత గమ్మున్న తేలో కేసులు కొంతకాలం తేలుతుంది. ఈ మాసంలోకి వచ్చేసరికి ఆ కేసులు ఉన్నాయంటే విడిపోవడం అనేది జరుగుద్ది, కలవడం అనేది జరగదు. విడిపోతారు ప్రేమదత్వ విధానానికి. కోర్టు వ్యవహారంలో అంటే గెలిచారా ఓడారా, విడిపోయారు అంటే ఓడారా గెలిచారా అంటే మన దృష్టిలో, నువ్వు నేను ఆలోచన దృష్టిలో అయ్యో పాప విడిపోయారా అనుకుంటాం. వాళ్ళేమో ఇద్దరు గొడవ లేదు, మనకు పట్టిన పీడపోయింది అనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఓడారా గెలిచారు వాళ్ళ విధానం మనస్తత్వానికి సంబంధించింది. మన విధానాల్లో ఎవరైనా కలిసి ఉండాలి, విడిపోకూడదు. ఆ రకంగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో. ఇక ఇదే కోర్టు వ్యవహారంలో
స్థిర ఆస్తుల గురించి ఇబ్బందులు పడుతూ ఉన్న వారి విధానం ఎలాగా ఉంది అంటే అన్నదమ్ముల మధ్య సఖ్యతాభావాన్ని చేకూర్చుంటుంది. వీరికి సమతలమైన న్యాయం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా నష్టం జరిపోయిన మీద ఉండదు. ఒరే బాబు నాకు 10 ఎకరాలు కావాలి, నీకు 3 ఎకరాలు ఇస్తాను అంటే కుదరదు. 10 ఎకరాలు అంత కదా, 5 నీకు 5 నాకు, ఈ రకమైన తీర్పు వస్తుంది. సమతల్యం యోగదాయకమైన తీర్పును వచ్చి ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. అంటే అక్కడ నష్టం జరగలేదు, ఎవరికి నష్టం జరగలేదు. పెద్దవాడికి ఎక్కువ రావాలి, చిన్నవాడికి తక్కువ రావాలి అంటే అది నష్టమవుతుంది. అలా కాదు, ఇక్కడ సమతల్యత ఏర్పడి సమన్యాయాన్ని కోర్టు ద్వారా పొందుతూ ఉంటారు. కన్యా రాశిలో ఉన్న విద్యార్థులు ముఖ్యముగా ఈ మాసము యందు జాగరూకతగా వెళ్ళగవలెను. ఇక వ్యాపారంలో ఉన్నవారు బ్రహ్మాండంగా వ్యాపారం చేయొచ్చు. ఏ వ్యాపారం చేసినా లాభదాయకమైన పరిస్థితుల్లో ఉన్నారు, నష్టదాయకమైన పరిస్థితుల్లో లేరు, ఉపయోగకరమైన పరిస్థితుల్లో పొందుతూ ఉన్నారు. అయితే ఇటువంటి విధానంలో ఈ యొక్క ప్రేమ విధానాన్ని గురించే ఎందుకు మీరు ఇంత ముఖ్యంగా చెప్పారు గురువుగారు అని అడగచ్చు. అనుమానం వస్తుంది ప్రతి ఒక్కరికి. కన్యరాశికి ఆధిపత్యాన్ని వహించిన బుధుడు ఎక్కడున్నాడు? కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాళ్ళు ఎవరు? చంద్రుడు బుధుడు ఏమవుతారు? ఇక్కడ తీసుకోవాలి పాయింట్ అనేది, ఇక్కడ ఉంది. చంద్రుని యొక్క కుమారుడే బుధుడు. చంద్రుడు బుధుని మిత్రతత్వంగా చూస్తాడు, బుధుడు చంద్రుణ్ణి శత్రుతత్వంగా చూస్తాడు. ఈ యొక్క విధానం వలన నష్టదాయకమైన స్థితిగతులు పొందుతున్నారు. అంటే బుధుడు చంద్రుడికి అక్రమ సంతానం అయింది. అక్కడ తారాశశాంకం అనే ఒక నాటకం ఉంది, తారాశశాంకం అనే ఒక పురాణం ఉంది, అందులో వస్తుంది ఈ కథ. ఈ బుధ చంద్రుల యొక్క గురువు గారి యొక్క పత్నినే చంద్రుడు పొందాడు. అక్కడ కుమారుని కలిగేది, ఆ కుమారుడే బుధుడు అయ్యాడు. నా తల్లిని మోసం చేశాడని చెప్పేసి బుధుడికి చంద్రుడి మీద కోపం. ఎంతైనా నా భార్య కాకపోయినా నాకు పుట్టినవాడే కాబట్టి నా కొడుకు సుఖంగా ఉండాలని కోరితే అతనే. ఈ యొక్క విధానాల్లో శని దృష్టి కన్యరాశి మీద కలిగి ఉండడము జరిగింది. ఎప్పుడైతే ఆ పరిస్థితి కలిగి ఉందో ప్రేమతత్వం విఫలమవుతుంది, ప్రేమతత్వం విఫలమైపోతుంది. అంటే ఈ యొక్క మాసంలో ప్రేమికులు యోగదాయకమైన స్థితి లేదు కాబట్టి జాగ్రత్తను వహించుకోవాలి. కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది? భార్యాభర్తల విధానం బాగుంది. కుటుంబపరమైనటువంటి భార్య 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఉంటాయి పెద్దలు. అంటే 20 సంవత్సరాలు అయిన వాళ్ళ మధ్య తరపులో ఉండవండి అంటే ఉంటాయి, వాళ్ళకు ఉండరు. కానీ ఇక్కడ లేదు. యోగదాయకంగా ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. నా పిల్లలేంటి, నా సంసారం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పద్ధతి ఏంటి, నేను ఈ విధమైన ఆలోచనల్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే అన్యోన్యత భావాన్ని కలిగి ఉన్నారు కన్యరాశిలో దంపతులు, పెళ్ళైన దంపతులు. నూతనంగా అయిన వారి గురించి మనం చెప్పుకున్నాం. ఇక ఉద్యోగ విధానాల్లోకి వెళ్దాం. ఉద్యోగ విధానాల్లోకి వెళితే ఉద్యోగాలన్నీ సక్రమంగా చేసుకుంటున్నారు. అలా అనుకోని విధంగా మిత్రాదుల వల్ల ఉపయోగాల్ని పొందుతున్నారు, అనేక రకమైన లాభాలని కూడా సంతరింపజేసుకున్నారు. వ్యాపార రంగం కూడా అభివృద్ధికరంగానే ఉంది. ఏ విధంగా కూడా నష్టదాయకం ఎందుకు లేదు అంటే ఒక శని దృష్టి ఒకటే బుధుని మీద, బుధ స్థానం మీద ఉంది. శని యోగదాయకుడిగా ఉన్నాడు కాబట్టి యోగ విధానాన్ని సంతరింపజేసుకున్నాడు. ఈ యొక్క రాశికి ఈ యొక్క మాసం యందు శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. కానీ యువత మాత్రం కడు జాగరూకతను వహించుకోవాలి ప్రేమ విషయంలో. గురుగారు, అలాగే మరి ప్రేమికుల హృదయాలు బద్దలు కాకుండా ఉండాలన్నా, అన్ని విధాలా కలిసి రావాలన్నా మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? కొద్ది గొప్ప మనం ఆపగలగాలి కదా, దానికి సంబంధించి మరి దైవబలం కూడా అవసరం. ఎవరిని ఆరాధించాలంటారు? ఈ యొక్క ప్రేమతత్వానికి సంబంధించిన విధానాన్ని తీసుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని తీసుకోవాలి. వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అసలు ఈ వల్లీ దేవసేనలు ఎవరయ్యా? మరి ఎవరిని అడిగారా?
వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు, రైటే. అసలు వల్లీ ఎవరు, దేవసేన ఎవరు, ఎవరి పుత్రికలు వీళ్ళు? లక్ష్మీనారాయణుని యొక్క పుత్రికలు. మహావిష్ణువు లక్ష్మీదేవికి పుత్రికలు వల్లీ దేవసేన. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మేనల్లుడు అవుతాడు. ఎవరికి? విష్ణువుకి. మురుగన్ అని కేకేస్తారు, మేనల్లుడ అని అర్థం వస్తుంది. ఆ మురుగన్కి ఈ వల్లీ దేవసేన సమేతం ఇద్దరిని కూడా ఇచ్చి వివాహం చేస్తారు. ఈ వివాహం చేసినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతార విధానం ఎటువంటిది? సర్ప విధానం. సర్ప విధానం. వల్లీ దేవసేనలో కూడా సర్ప విధానం. ఎప్పుడైనా చూడండి, శ్రీశైల మహాక్షేత్రం వెళ్ళండి, లేకపోతే వేరే క్షేత్రానికి వెళ్ళండి, ఒక జంట నాగుల్లాగా తల వేసుకున్నట్టు విగ్రహాలు కనపడతా ఉంటాయి. అది వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అక్కడ నివేదన విధానాన్ని, అభిషేక విధానాన్ని చేసుకోవాలి. నువ్వు చెప్పిన కొంటికొచ్చిన అనుకోవచ్చేమో, అంటే ప్రేమక విధానాలైన వారికి ఆటంకం కలగకుండా ఉండి ఉపయోగకరమైన పరిస్థితి. ప్రేమ అనేది ఉపయోగం లేదండి ప్రస్తుత కాలంలో. అయినా కానీ నువ్వు అడిగితే నేను చెప్పాల్సిన ధర్మం నాకు ఉంది, చెయ్యాలి. ఈ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి దగ్గరికి వెళ్ళి పాలాభిషేకాలు చేపించాలి. ఏ వారం చేపించాలి పాలాభిషేకాలు? మంగళవారం నాడు చేపించాలి. 5 మంగళవారాలు పాలాభిషేకం చేపించాలి. 5 మంగళవారాలు పాలాభిషేకం చేసిన తర్వాత చిమ్మిలి నైవేద్యం చేయించాలి. చిమ్మిలి అంటే నువ్వులతో చేస్తారు, చిమ్మిలి ఉండలు ఉంటాయి. ఆ చిమ్మిలి నివేదన పెట్టించాలి. పాలాభిషేకం చేసినంతసేపు కూడా అక్కడ కూర్చున్నంతసేపు ఉండాలి. అరటి పళ్ళు నైవేద్యం పెట్టి వానరాలకి పెట్టే అవకాశం చూసుకోవాలి. అరటి పళ్ళు వానరాలకి పెట్టాలి. చిమ్మిల్ని కూడా అక్కడ ప్రసాదంగా ఎవరికి ఇవ్వచ్చు, అలాగే పెట్టాలి. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలోని పెద్ద ప్రమిద తీసుకోవాలి. 5 ఒత్తులు చుట్టూ వేసి మధ్యలో ఒక ఒత్తి ఉండ కింద చుట్టి వెలిగించి అక్కడ పెట్టాలి. నువ్వుల నూనె పోసి ఆ దీపారాధన చేసి స్వామివారి ఎదురుకుంటా పెట్టుకోవాలి. అది శ్రీశైల మహాక్షేత్రంలో చేస్తే చాలా మంచిది. ఏమంటే మేము ఎక్కడ దూరంగా ఉన్నాం, శ్రీశైలం మాకు చాలా దూరం ఉందంటే దగ్గర లేదు అంటారు. మీ యొక్క దేవాలయంలో ఉన్న స్వామివారి ఎక్కడ ఉందో అక్కడ చేయించండి. పాలాభిషేకాన్ని చెయ్యండి. శ్రీశైల క్షేత్రంలో మిమ్మల్ని అక్కడికి వెళ్ళి చేయమని కారణం ఏంటంటే, శ్రీశైల క్షేత్రంలో విగ్రహం చాలా పెద్దది, ఏ నాటినోంచో ఉంది. అక్కడ పంతులు గారు వస్తే మీ చేతే పాలాభిషేకాన్ని చేపించి మీ చేతే నివేదన చేసి గండ దీపము, పంచముఖ గండ దీపం అంటారు, ఆ దీపాన్ని వెలిగింపజేసి చేస్తారు. అక్కడ కూతులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆ అరటిపళ్ళు చూడగానే మీదకి వస్తాయి, వాటికి పెట్టుకోవచ్చు. అన్ని రకాలుగా ఉపయోగాన్ని పొందుతారు. కానీ శ్రీశైల క్షేత్రం అని చెప్పాం. శ్రీశైల క్షేత్రం అంటే అష్టాదశ శక్తిపీఠము, 12 జ్యోతిర్లింగము కలిసి ఉన్న క్షేత్రం, శైవ క్షేత్రం. కాబట్టి అక్కడ చేసుకుంటే మంచిదే. వెళ్ళగలిగిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చేయించండి. ఈ యొక్క విధానాన్ని వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వారిని పూజించితే ప్రేమతత్వములో ఉన్న విభేదాలని తొలగిపోతాయి. ప్రేమికుల యొక్క మనస్తత్వ విధానాలు మారిపోతాయి. అనుకున్నది అనుకున్న విధానంగానే సాగుతుంది. వీళ్ళు అనుకున్నదంటే చెడుగా ఆలోచించే ఆలోచనలు పోతాయి, మంచి విధానంగా ఉంటుంది. వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనాన్ని శ్రీశైల క్షేత్రంలో చేసుకుంటే చాలా ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతారు. శ్రీశైల క్షేత్రం వెళ్ళలేని వారు, దూరంగా ఉన్నవారు మీ దగ్గరలో ఉన్న ఆలయంలో ఉంటారు, అక్కడ చేసుకున్నా సరిపోతుంది. కానీ చిమ్మిలి ఉండని నివేదన చేయించుకోవాలి. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్.